ప్రభుత్వ కార్యాలయాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగులమంటూ వస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖల ఉద్యోగులమంటూ సెక్రటేరియట్లోకి వచ్చిన ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ఫేక్ ఉద్యోగి చొరబడ్డాడు. తన పేరు జ్ఞానసాయి ప్రసాద్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ సి లోపలికి వెళ్ళాడు. సీఎం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఫేక్ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళాడు. సమీక్ష జరుగుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి 3 సార్లు వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీయడంతో ఫేక్ ఉద్యోగి భాగోతం బయటపడింది. ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఫేక్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి నుంచి ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ 3 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. నిందితుడు జ్ఞానసాయి ప్రసాద్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాలతో పాటు ఓ హోటల్లోని సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు.